వంకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఈ కూర ఒక్కసారి తింటే మాత్రం ఇంకొంచెం అన్నం పెట్టండి అని అడుగుతారు. ఎందుకంటే ఈరోజు నేను చేసేది మామూలు వంకాయ కూర కాదు. వంకాయకి ఈ చిన్న కాంబినేషన్ కలిపితే వచ్చే రుచి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అసలు ఆ స్పెషల్ టేస్ట్ ఎలా వస్తుందో చివర్లో మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. మా ఇంట్లో ఇలా చేసిన వంకాయ కూర అన్నంతోనే కాదు, వేడి వేడి రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కూరకి అసలు రుచినిచ్చే ఇంగ్రీడియంట్స్ ఇవే. వీటిని సరైన ప్రపోర్షన్లో వేస్తేనే ఆ స్పెషల్ టేస్ట్ వస్తుంది. నీళ్లు వేయకోకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లేతగా ఉన్న అర కేజీ వంకాయలను తీసుకున్నాను. వంకాయలు ఫ్రెష్గా ఉంటే ఈ కూర రుచి ఇంకా బాగుంటుంది. మీకు బోనస్గా ఎక్స్ట్రా టిప్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వంకాయలు అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళలోకి వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ మారకోకుండా అలాగే కారవాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయలను కట్ చేయడం కోసం వంకాయలను తీసుకొని కొద్దిగా తొడుమని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కూరకు వంకాయలు అనేది ఈ విధంగా కట్ చేసుకుంటేనే ఆ టెక్స్చర్ అయినా ఆ టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. అన్ని వంకాయలను కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టిన నీళ్ళలోకి వేసుకోవాలి. నేను అన్ని వంకాయలని ఇలా కట్ చేసుకొని నీళ్ళలోకి వేసుకొని పక్కన పెట్టుకుంటాను. కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇప్పుడు ఇందులోకి వంకాయలను వేసుకోవాలి. వంకాయలు వేసేటప్పుడు నూనె చిట్లకుండా నెమ్మదిగా వంకాయలు అనేది కడాయిలోకి వేసుకోవాలి. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలను కొంచెం దూరగా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా దూరగా వేయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, వంకాయలు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా వంకాయలన్నీ ఓ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ కడాయిలో అయితే నూనె ఉంది. ఒకవేళ మీకు లేకపోతే ఇంకా కొద్దిగా నూనె అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చే ఆ సువాసన చూస్తే చాలు అసలు ఆకలి మొదలవుతుంది. పోపు దినుసులని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం ముందుగానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకున్నాక ఇక్కడ గ్రేవీకి తగ్గట్టు నీళ్ళైతే పోసుకోవాలి. అంటే 1 గ్లాస్ కంటే నీళ్ళైతే ఎక్కువ పట్టవండి. ఇలా 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాక అంత బాగా కలుపుకున్నాక గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మసాలానంతా బాగా ఈ విధంగా వేయించుకున్నాం కాబట్టి ఆ మసాలాలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1-2 టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలో వంకాయ ముక్కలు, టమోటా ముక్కలు అన్ని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమోటా ముక్కలు, వంకాయ ముక్కలు మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తే వంకాయ మొత్తం మెత్తగా అయిపోయి కూర మొత్తం ముద్దగా అయిపోతుంది. అది జరగకుండా నేనేం చేస్తానో చూడండి. ఈ కూరలో వంకాయ ముక్కలను ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. అలా కలిపినప్పుడే ఈ వంకాయ ముక్కలు అనేది విరిగిపోయి ముద్దగా అవుతుంది. అందుకే నేను అప్పుడప్పుడు మాత్రమే ఈ కూరని కలుపుకుంటూ మగ్గించుకుంటున్నాను. ఈ కర్రీలో మనం నీళ్ళైతే అస్సలు వేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న మంట మీదనే ఇవన్నీ బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మన స్పెషల్ వంకాయ కూర రెడీ. చూస్తుంటేనే వంకాయ ముక్కలు మెత్తగా కుక్ అయ్యాయో కనిపిస్తున్నాయి కదా. ఇక నేను ముందే చెప్పిన ఆ చిన్న టిప్పు ఏంటంటే ఈ కూర ఇంత రుచిగా రావడానికి గల కారణం ఈ కూరలో పల్లీలు వేయడం వల్లనే ఈ కూరకు అంత రుచి వస్తుందన్నమాట. మీ ఇంట్లో వంకాయ కూరని ఇలాగే చేస్తారా, లేక మీ ఇంట్లో ఇంకేదైనా స్పెషల్ మెథడ్ ఉందా? మీ రెసిపీలో ఉండే ఆ ఒక్క స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో కామెంట్లో నాకు కూడా చెప్పండి. మీరు చెప్పిన రెసిపీని నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. ఇలాంటి మన ఇంటి రుచులు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనతోనే ఉండండి.